ఈ రెస్టారెంట్లను నడిపేటోళ్లకు ఆందాని మీద ఉన్న ధ్యాస జనం పానం మీదనైతే అస్సలు ఉండదుల్లా. ఎంతసేపు ఎంత కమాయిస్తున్నామా అనేదే లెక్కలేసుకుంటారు కానీ మరి జనాలకు మంచి బువ్వ పెట్టాలన్న సో అయితే అస్సలు ఉండదు అనుకోండి. ఇంటికాడ పొయ్యి వెలిగించకనో లేక నాలుక జరంత బయటి రుచికి మరిగో వాళ్ళ కాడికి ఇట్లా పోయినామంటే ఇక అటుకెళ్ళి అటు దవాఖానకు పోవాల్సిన దిక్కుమాల పరిస్థితులు దాపరించినాయి. అరే ఒకడేమో కల్తీ సామాన్లతో వంట చేస్తాడు, ఇంకోడేమో కుళ్ళిపోయిన తిండిని పెడతాడు. ఇక గిదేందని నిలదీసిన వాళ్ళ మీదకు ఉల్టా మరలవరేటోళ్ళు సుతంగా ఉన్నారంటే నమ్ముండ్రి. మరి ఎవ్వరి సందనాలు ఇష్టమైనట్లు చేసుకుంటా అంటే మరిగా ఫుడ్ సేఫ్టీ సార్లు ఏడవన్నారో ఏందో వాళ్ళకే ఎరక కావాలి. ఇంతకీ అసలు నేను చెప్పబోయే ముచ్చటేందో మీరే చూడుండ్రి. మన తెలంగాణలో వరంగల్ నగరం అని ఒకటి ఉంది కదా అనుల్లా, గాడ పుట్టగొడుగు లెక్క బిర్యానీ సెంటర్లు ఉట్టుకొస్తున్నాయి. అరే దందా పెట్టుకుంటే పెట్టుకొని ఎవడద్దన్నాడు, కానీ కుళ్ళిపోయిన తిండి పెడతాను అని తెలిస్తే గది తిన్నోళ్ళకే కాదు ఇన్న మనసొంటోళ్ళకు సుతా పానం జనంత కలుక్కుమంటది. వరంగల్ మీదకెళ్ళి ఖమ్మం పోయేదో వల్ల పొట్లం బిర్యానీ సెంటర్ అని ఒక దుఃఖం ఉందిలా. ఓ పెద్ద మనిషికి కడుపులో ఎలుకలు గిట్లా పరిగెత్తినో ఏందో కానీ వాళ్ళ తాన ఓ బిర్యానీ పొట్లం గిట్లా కొనుక్కున్నాడు. ఇక మస్తు ఆకలి మీద ఆవురు అనుకుంటా ఇంటి కూరికి ముదుగా పొట్లం చింపి బిర్యానీని పళ్ళెంలో పెట్టుకొని ఇక తిందామని తయారయ్యిండు. ఇక బిర్యానీలా కుళ్ళిపోయిన చికెన్ పీసులు చూసేసరికి ఇక పెద్ద మనిషికి ఒక్కసారిగా కళ్ళు మొత్తం బయలు కమ్మినాయి. ఇక బిర్యానీని మళ్ళా గట్లనే పొట్టాన కట్టుకొని పోయిగా దుఃఖమోనని గట్టిగా అరుచుకున్నాడు. మరిగా దుఃఖపోడు ఏం చేసిండో ఎరికేనా? బిర్యానీకి ఏంది కమ్మగా ఉంది, కావాలంటే తిని చూడమని ఒక ఉచిత సలహా పడేసిండుగా పెద్ద ఆయనకు. చిర్రెత్తుకొచ్చినగా పెద్ద ఆయన ఈ ముచ్చట్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలకు దోసిండు. ఇక వరంగల్ అయితే ఏ రెస్టారెంట్లో చూసినా దినం గిసొండి ముచ్చట్లే బొచ్చడు జరుగుతున్నాయని జనం గుసగుసలు ఆడుకుంటున్నారు. కుళ్ళిపోయిన మటన్ చికెన్ పెట్టుకుంటా జనం జేబులు గుళ్ళ చేస్తున్నారని కొంతమంది అయితే మండిపడుతుండ్రు. మరి గింత జరుగుతా అంటే మన ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్లు మాత్రం మాకేం సంబంధం లేదన్నట్లే ఉంటుండ్రంట. ఎప్పటికప్పుడు దుఃఖాల మీద పడి మరి వాళ్ళు తిండి సక్కంగానే పెడతానరా లేదా ఏదైనా కల్తీలకి ఇట్లా జరుపుతానరా అని చూడాల్సిన సార్లే పట్టించుకోకపోతే ఇక జనాలను ఎవ్వరు పట్టించుకుంటారులా? అసలు గిసోటి దుఃఖాలకు ఎట్లా పర్మిషన్లు ఇస్తుండ్రో ఏందో నాకైతే అస్సలు సమజ్ అయితే లేదు.